So hello beautiful people, welcome to my first long video on YouTube. నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, అందరూ ఈ వీడియో ఒక ఫన్నీ వేలోనే తీసుకోండి. ఐరన్ లెగ్ అనే పదాన్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి. సో ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నా 10th క్లాస్ నుండి అనమాట. నేను 10th క్లాస్ 2020 బ్యాచ్. సో మా ముద్దు పేరు కరోనా బ్యాచ్. మాదే కదా ఫస్ట్ బ్యాచ్ ఇలా 10th ఎగ్జామినేషన్స్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయిపోవటం. నాకు బాగా గుర్తుందనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే నాదైతే హిందీ అనమాట. సో పార్ట్ 1 పేపర్ రాసాం, మళ్ళీ ఆ తర్వాత పార్ట్ 2 పేపర్ రాసొచ్చాం. అప్పటికి ఇంటికి వచ్చేసరికి న్యూస్లో వస్తుందన్నమాట, ఎవరో కోర్టులో వేశారు ఈ కరోనా గురించి, సో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ థర్డ్ పేపర్ అంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ అవ్వగానే ఇంకా తర్వాత ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అని చెప్పారు. అది తెలిసే మేము మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వెళ్ళి ఎగ్జామ్ రాసి కూడా వచ్చాము. మాకు తెలుసు ఆబ్వియస్లీ పోస్ట్పోన్ అంటున్నారు, అది అవ్వదని మాకు అర్థమైపోయింది అనమాట. అంటే ఆ ఎగ్జామ్స్ కన్నా ముందే తెలుసా, మార్చ్లో నుండి మనకి మాస్క్ పెట్టుకోమని అవన్నీ వచ్చాయి కదా. అప్పుడే మా స్కూల్లో ఒక సార్ అంటుండే అనమాట, మీరు గ్రహణం బ్యాచ్, అసలు మీరు గ్రహణం బ్యాచ్, ఏం లెగ్గులు మీవి, ఐరన్ లెగ్గులు, మీరు ఇలా వచ్చారో లేదో, మీ 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఏదో వైరస్ అంట, మాస్కులు పెట్టుకోమంటున్నారు, ఏవో లాక్డౌన్లో చేస్తున్నారు, ఏంటో మీ బతుకులు అని అనేవాడు అనమాట. నిజంగానే మా బతుకులు అట్లనే అయిపోయాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వలేదు. సో మన ఫస్ట్ స్టేజ్ 10th బోర్డ్ ఎగ్జామినేషన్స్ అలా అయిపోయాయి. సో సెకండ్ స్టేజ్ ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ అది మార్చ్ ఏప్రిల్లో పెట్టాల్సింది వాళ్ళు ఏం చేశారు, అప్పుడు క్యాన్సిల్ అని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళే వీళ్ళు 10th రాయలేదు, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా రాయకుండా డైరెక్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తే అనవసరంగా వీళ్ళకి మార్క్స్ రావు అని చెప్పేసి ఎప్పుడో మార్చ్ ఏప్రిల్లో ఉండాల్సింది వాళ్ళు అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఎగ్జామ్ పెట్టారు. అంటే నేను ఎప్పుడూ ఊహించలేదనమాట. నా బర్త్డే వచ్చేసేసి అక్టోబర్ ఎండింగ్లో ఉంటుంది. ఆ రోజు నేను మ్యాథ్స్ బి పేపర్ రాసొచ్చాను తెలుసా. అంటే ఎవరైనా ఊహిస్తారా అక్టోబర్లో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు అని చెప్పేసి అప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు. మళ్ళీ ఆ తర్వాత మీకు తెలుసు అలా అక్టోబర్ నవంబర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ దాని నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి ఇంకా ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, మళ్ళీ జేఈ మెయిన్స్, ఇవన్నీ ఎంసెట్లు అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా అలా నాకు ఎన్ఐటి కురుక్షేత్రలో సీట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత మా అడ్మిషన్స్ నవంబర్లో అయ్యాయి అనమాట. నవంబర్ 14 మా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. జనవరి 3rd వీక్ కల్లా ఫస్ట్ సెమిస్టర్ డన్ అయిపోయింది. అలా 6 months ఉండాల్సిన సెమిస్టర్ 2 monthsలో అలా అవగొట్టేశారు. ఆ తర్వాత అంతే త్వరగా సెకండ్ సెమిస్టర్ కూడా అవగొట్టేసేసి ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ వరకు ఈ సెకండ్ స్టేజ్ వరకు అందరికీ కామన్ అనమాట. కానీ థర్డ్ స్టేజ్ అది ఓన్లీ మా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. ఈ థర్డ్ స్టేజ్ ఎంటర్ అయ్యాక అనిపించింది తెలుసా, అందరూ ఐరన్ లెగ్గులు, గ్రహణం బ్యాచ్ అన్న వాళ్ళందరూ ఎక్కడో లేరు, అందరూ కలిసి ఆ లెగ్గులు ఉన్న వాళ్ళందరూ కలిసి మా కాలేజ్లోనే పడ్డారని చెప్పేసి. ఓకే, ఇది ఎవరు సీరియస్గా తీసుకోకండి, అందరూ మా కాలేజ్లో పడ్డారని అనిపిస్తుంది తెలుసా. ఎందుకంటే మా ఫైనల్ ఇయర్, ఇప్పుడు మేము 2026 పాస్ అవుట్ బ్యాచ్ అనమాట. అయితే యాక్చువల్లీ మాకు ఎండ్ సెమ్ ఎగ్జామ్స్ మే 5th నుండి 15th వరకు ఉండాలి. అయితే ఏప్రిల్ 17th వచ్చిందండి మాకు నోటీస్. ఆ నోటీస్లో ఉంది ఒక షాకింగ్ న్యూస్. ఏంటంటే యాక్చువల్లీ అప్పటికే మా కాలేజ్లో అంటే ఆల్మోస్ట్ వారానికి ఒక సూసైడ్ జరుగుతుందన్నమాట. మా బ్యాచ్ నుండి జరగలేదు, కానీ మా జూనియర్స్ చాలా వీక్గా ఉన్నారు. అంటే ఆ ప్రెషర్స్, ఇంకొందరు వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ లేసి వాళ్ళు అలా సూసైడ్ చేసి, ఏమో మనకి ఇంకేం తెలియదు, ఇవన్నీ మనకు చూచాయిగా తెలిసిందే తప్ప ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఏం లెటర్ రాయలేదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మనకు అదే తెలుసు తప్ప రియల్ రీజన్ మన ఎవరికి తెలియదు అనమాట. సో అలా కంటిన్యూస్ సూసైడ్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ 17th నోటీస్ వచ్చింది, అందరూ ఇప్పటికిప్పుడే వెకేట్ చేసేయాలి హాస్టల్స్ అని చెప్పేసి, అందరు వెళ్ళిపోవాలని చెప్పేసి. ఆ కాలేజ్ వచ్చేసి హర్యానాలో ఉంది. ఆబ్వియస్లీ ఎన్ఐటి కాబట్టి 50% హర్యానా వాళ్ళే ఉంటారు. వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇంకా నియర్ బై స్టేట్స్ ఎవరైనా యూపీ, రాజస్థాన్ వీళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మేము దూరం. అందులో ఆ నోటీస్ కూడా ఎలా వచ్చిందో తెలుసా, మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా కాలేజ్ హెడ్ డైరెక్టర్ వీళ్ళ దగ్గర లేదు పవర్. ఇంకా సెంట్రల్ మినిస్ట్రీ ఏ డెసిషన్ తీసుకుంటే అదే వర్క్ అవుద్ది అనమాట మా కాలేజ్లో. సో ఎవరి దగ్గర పవర్ లేదు మా కాలేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర. వాళ్ళేమో ఆ నోటీస్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మేమేమో దూరం, మీరు ఏప్రిల్ 17th అలా వెళ్ళిపోమంటున్నారు. మే 5th ఎగ్జామ్స్ అని ముందు వచ్చిన స్కెడ్యూల్, మీరు వెళ్ళిపోమని మళ్ళీ 10 రోజుల్లో మేము రావాలంటే ఇబ్బందే కదా. అది వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. పర్టికులర్లీ నేను అంటే సైలెంట్గా ఉండలేను అనమాట. నాకు అలా వాయిస్ రేస్ చేయాలని చాలా ఉంటుంది అనమాట. అందరూ అంటే కొందరు ఉంటారనమాట, ఎలా అంటే నాకున్న ప్రాబ్లమే వాడికి ఉంది కదా, వాడు మాట్లాడుతున్నాడు ఇంక నేను ఎందుకు, వాడు ఎలాగో మాట్లాడుతున్నాడు కదా అని.
అని. నేను ఎలా అంటే మనందరికీ ప్రాబ్లమ్ ఉంది. మనందరం వాయిస్ రేస్ చేస్తేనే కదా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. ఒకడు రేస్ చేస్తున్నాడని చెప్పి మీ అందరూ సైలెంట్‌గా వెనక నుంచుంటే ఏం యూజ్? అదే జరిగింది. ఆబ్వియస్లీ బకరా నేనే అయ్యాననమాట పద్దాక నా వాయిస్ రేస్ చేసి. అదైతే నేను హానెస్ట్‌గా చెప్తున్నా. ఎవడు సపోర్ట్ చేయలేదు. ఎవరికి వాళ్ళు వెనక మాట్లాడతారు తప్ప ముందుకెళ్ళి ఆఫీషియల్స్ ముందు ఎవ్వరు ఏం మాట్లాడలేరు తెలుసా? అందరూ సైలెంట్ అయిపోతారు. ఈ మాటలు మాత్రం నాకు చాలా కోపం వస్తదనమాట. మీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరు చెప్పరు. అలాంటప్పుడు ఎలా సాల్వ్ అవుద్ది? నేను చరిత మాట్లాడుతుంది కదా ఇంకేముందిలే అని అంటే, నా ఒక్కదానికే ప్రాబ్లమ్ ఉందా? మీకు కూడా ప్రాబ్లమ్ ఉంది కదా! ఇంకా నాకు తెలుసు నేను ఈజీగా వెళ్ళిపోగలనని. మీకు ప్రాబ్లమ్ ఉందని నాకు తెలుసు. మరి మీరు మాట్లాడరే? ఓకే. ఇంక చెప్తున్నా కదా నేనే ఇంకా ఫ్రంట్ నుంచుని ఆఫీషియల్స్‌ని, చీఫ్ వార్డెన్స్‌ని అడుగుతున్నా అనమాట. ఎప్పుడు జరుగుతాయి ఎగ్జామ్స్ అసలు అదైనా చెప్పండి. మేము ప్లాన్ చేసుకోవాలి కదా! ఒక రిటర్న్ టికెట్ కూడా అని అంటే వాళ్ళేమో తెలీదు. నేనన్నాను ఇప్పుడు మాకు దూరం ప్రాబ్లమ్. మేము ఇక్కడే ఉంటాం. ఇదేం కంపల్సరీ కాదు కదా! అంటే లేదు అందరూ వెకేట్ చేయాలి అది ఇది అని. మేడం ఇదేం పాండమిక్ కాదు కదా! ఇప్పుడు అందరూ వెళ్ళాలి అని చెప్పేసేసి అని అంటే వాళ్ళేమంటారు మరి ఎవరైనా బాంబ్ వేస్తే మీరు ఇక్కడే ఉంటారా? అంటే అయ్యా అది బాంబ్ మీరు వెళ్ళొద్దన్నా మేము వెళ్ళిపోతాం. మేము పారిపోతాం. ఇక్కడ వాళ్ళు ఓకే సూసైడ్ చేసుకున్నారు. కంటిన్యూస్ అలా జరగటం వల్ల అట్మాస్ఫియర్ పాడైపోతుంది. అందులో వరుసగా ఇన్ని జరిగితే కాలేజ్‌కి కూడా ఒక బ్యాడ్ నేమ్ కదా! మళ్ళీ ఇంకెవరైనా చనిపోతారా కాలేజ్ ప్రిమిసెస్‌లో అన్న భయంతో వాళ్ళు మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు. కాస్త పేరెంట్స్‌ని చూస్తే వీళ్ళు కూడా హీల్ అవుతారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లీస్ట్ ఈ కాలేజ్‌లో మాత్రం సూసైడ్ జరగదు కదా! అని చెప్పేసేసి వాళ్ళ ఇంటెన్షన్. ఓకే. ఇప్పుడు మేము మా పేరెంట్స్ నుండి మాకేం ప్రాబ్లమ్ లేదు. మా చైల్డ్ కూడా అంతా ఓకేగా ఉంది. తను ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంటా అని చెప్పేసేసి వాళ్ళతో లెటర్ రాయిస్తే మీకు ఓకేనా అంటే, అందరూ వెళ్ళిపోవాలని. ఇదేమైనా కరోనానా అందరూ పారిపోవటానికి? లేకపోతే ఏమైనా బాంబ్ అన్న ఎగ్జాంపుల్ మీరు ఎలా ఇవ్వగలుగుతారు? నాకు అసలు అర్థం కాదు. వాళ్ళేస్తే ముందు మేమే కదా పారిపోతాం. మీరు ఉండమన్నా మేము ఉండం. మేము వెళ్ళిపోతాం. మాకు అవసరం కూడా లేదు. సో ఇంకెలాగోలా ఆల్మోస్ట్ అక్కడ నార్త్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. మేము సౌత్ వాళ్ళమే కొంచెం మిగిలామనమాట. ఇంకా అందరిని పంపించేశారు. ఎలగొట్టేశారు బేసికలీ. ఎలగొట్టేశారు. కానీ ఇది ఓన్లీ అమ్మాయిలకి చేశారు చూడండి. అబ్బాయిలు కొంతమంది ఉన్నారు కాలేజ్‌లో. వాళ్ళకి మెస్ కూడా నడిచింది. మాకు తెలుసు. మేమున్నా గానీ మెస్ నడుస్తుందని మాకు తెలుసు. ఎందుకంటే మా కాలేజ్ 12 మంత్స్ ఓపెనే ఉంటది. ఓకే. పేరుకి వింటర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఉంటది. కానీ ఎవరైనా స్టూడెంట్ ఇంటికెళ్ళకుండా ఇక్కడే కూర్చొని చదవాలనుకుంటే మెస్ ఉంటది. మెస్ ఎప్పుడూ ఆపరేట్ అవుతానే ఉంటది. ఎందుకంటే మెస్ వర్కర్స్ కూడా అక్కడే క్యాంపస్ ప్రిమిసెస్‌లోనే ఉంటారు. ఎంతసేపు వాళ్ళు కొంతమందికి వంట చేసి పెట్టడానికి. అదే నాకు నచ్చిందేంటంటే అమ్మాయిలు మాత్రం ఫోర్స్ చేసి పంపించేశారు. అబ్బాయిలు మాత్రం ఉన్నారు తెలుసా కొంతమంది వాళ్ళకి మెస్ కూడా వర్క్ అయ్యింది. ఓకే. ఇంకా మేము ఇంటికొచ్చేసాక మాకు మళ్ళీ నోటీస్ వచ్చిందనమాట. దట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మే 19th నుండి మే 26th ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసేసి. థర్డ్, సెకండ్, ఫస్ట్ ఇయర్ వీళ్ళకేమో ఇంకా ఎంసీఏ, ఎంబీఏ వీళ్ళందరికీ ఎగ్జామ్స్ ఏమో నెక్స్ట్ అకాడమిక్ అంటే నెక్స్ట్ సెమ్ స్టార్ట్ అవుద్ది కదా! ఆ సెమ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారంట. మేమంటే వెళ్ళిపోవాలి కాబట్టి మాకంత డిలే చేయలేదు కాబట్టి మే 19-26 పెట్టారనమాట. ఇంకా మేమేమో ఇంట్లో ఉన్నాం. ఎగ్జామ్స్ అవ్వలేదు. అలా ఖాళీగా ఉన్నాము. అంటే అన్ని స్టోరీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్, వాట్సాప్ స్టేటస్‌లు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎవరినైతే గ్రహణం బ్యాచ్ ఇవన్నీ అన్నారో మా తోటి వాళ్ళే కదా వాళ్ళందరూ. వాళ్ళు వేరే కాలేజెస్‌లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి. వాళ్ళు హ్యాపీగా ట్రిప్స్‌కెళ్తున్నారు. వాళ్ళు జూనియర్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఫేర్‌వెల్ జరుపుకుంటున్నారు. ట్రిప్స్‌కెళ్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక కూడా ఒక 15-20 డేస్ ఎక్స్ట్రా క్యాంపస్‌లో ఉండి ఆ తర్వాత ఇంటికెళ్తున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా? మేమేమో ఇక్కడ ఇంట్లో ఉండి మాకు ఇవేవీ లేవు. మాకు ఒక ఫేర్‌వెల్ లేదు. మేము వెళ్ళినప్పుడు మాకు జూనియర్స్ ఉండరు. క్యాంపస్ కూడా ఏం కలగా ఉండదు. ఓన్లీ మా ఒక్క బ్యాచే కదా ఉండేది. మేము కూడా ఓన్లీ ఎగ్జామ్సే రాసేసేసి ఇంకా అలానే అంతే. అంటే ఆ ఎక్సైట్‌మెంట్ పూర్తిగా పోయింది. అందులో మేము కాలేజ్‌ని ఆబ్వియస్‌లీ చాలా మిస్ అవుతాం. అంటే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మేము ఎలా అంటే మా ఫైనల్ ఇయర్ వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడే ఎగ్జామ్స్ పెట్టించైనా పంపించేయండి. అంతేగాని ఇంటికి పంపించి మళ్ళీ రమ్మని మళ్ళీ ఎగ్జామ్స్ అంటే ఏంటిది అని చెప్పేసేసి. అంటే కాలేజ్ మిస్ అవుతున్నాం ఇంకా రోజులు ఉండాలి అని కోరుకున్న మేమే త్వరగా పెట్టేసైనా పంపించేయండి. ఎందుకు ఇవంతా చేస్తున్నారు? వెళ్ళి రావాలంటే ఇబ్బంది అయిపోద్దని చెప్పి అడుక్కున్నాం వాళ్ళని. ఆబ్వియస్‌లీ వాళ్ళు మా మాట వినలేదు. ఇంకా వాళ్ళైనా ఏం చేస్తారు పైన మినిస్ట్రీ నుండి ఏ ఆర్డర్ వస్తదో ఇంకా కాలేజ్ వాళ్ళు అదే కంటిన్యూ అవ్వాలనమాట. సో ఈ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఓన్లీ మా కాలేజ్‌లో ఉన్న వాళ్ళకనమాట. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ ఇది ఓన్లీ నాకు. అయితే ఏంటంటే ఏప్రిల్ 17th ఈ కాలేజ్ వెకేట్ చేయాలి అని నోటీస్ వచ్చింది కదా! గుర్తుంచుకోండి. ఏప్రిల్ 13th నాకు నైట్ న్యూస్ వచ్చిందనమాట. మా గ్రాండ్ మదర్ పోయారని చెప్పేసేసి. అయితే నేను ఎమ్మటే ఇంకా అది నైట్ నాకు కుదరలేదనమాట. వీళ్ళు కూడా పంపరు 8:30 తర్వాత అమ్మాయిల్ని బయటికి పంపరు. ఒకవేళ పంపినా కానీ నేను ఇప్పుడు ఫ్లైట్ తీసుకోవాలంటే ఢిల్లీకెళ్ళాలి. ఆ రాత్రిపూట నేను ఆ కురుక్షేత్రం నుండి ఢిల్లీకి వెళ్ళేసరికి అసలు అవ్వదు. అసలు వెళ్ళకూడదు కూడా ఆ టైంలో. చాలా
సేఫ్ ప్లేస్ కాదు అసలు అది. తెలిసిందే కదా, హర్యానా, గాజియాబాద్, యూపీ మొత్తం క్రైమ్ 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 ఎక్కువ. అంటే వెళ్ళకూడదు ఆ టైంలో, సేఫ్ కూడా కాదు. ఇంకా నేను అది చేయలేకపోయా. ఇంకా 14th మార్నింగ్ నేను ఓకే ఫ్లైట్ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఆ తర్వాత ఇంకా మాకు ఈ వైవా ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని నేను ఏం చేసా, ఏప్రిల్ 17th హైదరాబాద్లో లైక్ ఆల్మోస్ట్ ఒక 2 AM 3 AM ఫ్లైట్ తీసుకొని నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ టైం కల్లా కాలేజ్కి వెళ్ళిపోయాను. ఓకే, ఆ తర్వాత నేను రెస్ట్ తీసుకుంటున్నాను. నేను రెస్ట్ తీసుకోగానే ఆ నోటీస్ వచ్చింది తెలుసా. అంటే నేను ఇప్పుడే ఇంటి నుండి దిగా, మీరు ఇప్పుడే నన్ను వెళ్ళిపోమంటుంటే నాకు ఎలా ఉంటుంది అసలు. ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇలా వికెట్ చేయమంటారని చెప్పేసి. అసలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి తెలుసా. ఏంటి నా కర్మ, ఏంటి నేను ఇప్పుడే దిగాను, 2 అవర్స్లో ఈ నోటీస్ వచ్చింది ఏంటి, ఇప్పుడే వచ్చిందని ఎలా పోతానని. అందుకని నా మెయిన్ ఫ్రస్ట్రేషన్, ఇప్పుడే వచ్చిందని అప్పుడే వెళ్ళిపోమంటే ఎలా, అలా నాకు ఇలా మంటుతా ఉందనమాట. ఏంటిది వీళ్ళు పంపించేస్తున్నారు అని చెప్పేసేసి. ఎంత ట్రై చేసి ఉంటామని చెప్పినా వాళ్ళు మమ్మల్ని ఉండనీయలేదు. ఆఫ్కోర్స్ ఎన్నిసార్లు అనుకున్నా తెలుసా, నాకు కర్మ అనవసరంగా 17th వచ్చిన ఒక్క రోజు ఆగుండి 18th అలా ప్లాన్ చేసుకుని ఉన్నా సరే, క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు ఎలాగో రావు ఫ్లైట్వి. అట్లీస్ట్ నేను మళ్ళీ కురుక్షేత్ర టు హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఖర్చు అయినా నాకు మిగిలేదు కదా. ఎంత కోపం వచ్చిందో తెలుసా. ఇంకేం చేయగలను. ఇంకా 5 days వాళ్ళతో ఫైట్ చేసి ఇక్కడే ఉంటా అని చెప్పేసి లాస్ట్కి ఇంకా నేను ఓటమి ఒప్పుకోవాల్సిందే. ఇంకేం చేస్తాం మనం, వాళ్ళైనా ఏం చేయలేరు అనుకోండి. ఇంకా ఏప్రిల్ 22nd నేను ఫ్లైట్ బుక్ చేసుకొని 23rd మార్నింగ్ కల్లా నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట. అంటే అనుకుంటున్నా ఎంత డబ్బులు, అయ్యో అంటే నాకు ప్రాణం ఒప్పుకోలేదనమాట. ఏంటిది నా చేతిలో నుండి ఇన్ని డబ్బులు పోతున్నాయని. అంటే ఓకే అనుకోవచ్చు. నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు, ఎప్పుడు ఫ్లైట్లోనే వెళ్ళావు కదా అని. అంటే ఓకే, నేను 4 ఏళ్ళు ప్రతిసారి ఓకే, ప్రతి సెమ్లో 2-3 సార్లు ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా ఫ్లైట్లోనే వెళ్తున్నా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు 13th అది తెలిసింది, 14th వెళ్ళాలి కాబట్టి జస్ట్ ఆ ముందే బుక్ చేశాను. మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా అలానే బుక్ చేసుకున్నా 17th. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది కూడా జస్ట్ నైట్ ఏప్రిల్ 22nd నేను రాత్రి ఎక్కాలంటే మార్నింగ్ బుక్ చేసుకున్నా. సో కాస్ట్ చాలా హై అయిపోతుంది కదా. ఆబ్వియస్లీ మనకి తెలుసు, ఫ్లైట్ ముందు రోజు ఇంకా ఆ రోజు బుక్ చేసుకుని ఎంత కాస్ట్ ఉంటుందో మనకి తెలుసు. ఇంకా ఆబ్వియస్లీ పోయే డబ్బులు మనమైనా ఆపగలమా, అది ఎలా అయినా పోద్ది. పోవాలని రాసి పెట్టుంటే ఆ డబ్బులు ఏదో ఒక రూపంలో పోద్ది. ఇంక నేను వదిలేసాను. కాకపోతే ఈ అన్నిట్లో నాకొకటి ఓ మై గాడ్ మ్యాజికల్గా అనిపించింది తెలుసా. ఇప్పుడు మనకి ఎవరైనా పోతే అది 3rd డే ఇంకా 11th డే చేస్తారు కదా. నేను మా అమ్మమ్మ 13th పోతే 16th 3rd డే నేను ఉన్నాను. మళ్ళీ 23rd ఎగ్జాక్ట్ 11th డే నేను ఆ రోజు పొద్దున్న కల్లా వచ్చేసేసి మళ్ళీ ఆ రోజు కూడా నేను ఈవెంట్లో ఉన్నా. ఐ వాజ్ లైక్, ఏంటి మా అమ్మమ్మ నన్ను అంత గట్టిగా కోరుకుందా. మొత్తం కాలేజ్ అంతా షట్ డౌన్ అయ్యి అందరినీ ఇంటికి పంపించేసి అలా అందరూ గెంటేశారు కాబట్టే నేను రాగలిగా 11th డేకి. లేకపోతే ఆ ప్రాజెక్ట్ వైవా వల్ల నేను కాలేజ్లోనే ఉండేదాన్ని. అంటే అవన్నీ కూడా ఆన్లైన్ షిఫ్ట్ చేసేసారనమాట మమ్మల్ని గెంటేయటం వల్ల. ఐ మీన్ చాలా మ్యాజికల్గా అనిపించింది. ఏంటి ఓకే ఆ తర్వాత అనిపించింది అనమాట, సర్లే డబ్బులు పోతే పోయాయి, ఇలాంటివి మళ్ళీ రావు కదా. నేను ఉన్నాను అలాంటి ఇంపార్టెంట్ ఒకేషన్స్కి. 3rd డే ఉన్నాను, 11th డేనో ఉన్నాను. ఐఎమ్ లైక్ ఓకే గుడ్. సో ఇంక ఇవన్నీ చూసాక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అయితే అందరికీ ఉంది. మనం మాట్లాడుకున్న 3rd స్టేజ్ ఓన్లీ మా కాలేజ్లో స్టూడెంట్స్కి, 4th స్టేజ్ నా ఒక్కదానికే అనమాట. బట్ ఓకే, మీరు చెప్పండి, నేను లక్కీయా అన్లక్కీయా అని చెప్పేసి. ఓకే డబ్బులు పోతే పోయాయి, బట్ ఓకే ఐ వాజ్ దేర్. ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా ఎవరి చేతుల్లో లేని సిచ్యువేషన్ అది. ఇలాంటివి వస్తే ఇంకా మనం డబ్బులు సంపాదించేది ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్తగా ఇవన్నీ ఉండటానికి కదా. ఇప్పుడు సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వటం ఇంపార్టెంట్. అయిపోయింది అంతా ఓకే, ఇంకేం చేయలేము అంతే. సరే అయితే మరి బాయ్.